Hi viewers, welcome to Computers Adda. InDesign Telugu video tutorials కి సంబంధించిన 15th వీడియో అండి ఇది. ఈ వీడియోలో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే గ్యాప్ టూల్. అసలు ఈ టూల్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది, ఈ టూల్ అనేది ఎలాంటి ప్రాక్టికల్స్లో బాగా యూజ్ చేస్తారు, దీనికి రిలేటెడ్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, అండ్ ఈ టూల్ యూజ్ చేసేటప్పుడు మనం కొన్ని షార్ట్ కట్స్ని బేస్ చేసుకొని ఈ టూల్ అనేది ఎన్ని రకాలుగా యూజ్ అవుతుంది, ఏ విధంగా యూజ్ అవుతుందో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు నేర్చుకుందాం. అలానే వ్యూయర్స్, ఈ InDesign అనేది మీరు స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారు. ఓకే, స్టార్టింగ్ వీడియో నుంచి దీని యొక్క ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ప్రజెంట్ వీడియో దాకా దానికి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్లో పైన ఐ కార్డ్స్లో ఇచ్చాను, చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్దాం. చూడండి వ్యూయర్స్, ఇక్కడ నేను ఆల్రెడీ InDesign అనేది ఓపెన్ చేశాను, ఒక డాక్యుమెంట్ కూడా తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు డాక్యుమెంట్తో సంబంధం లేదు, ఇది ఎలాంటి ప్రాక్టికల్లో యూజ్ అవుతుంది. ఇది మెయిన్ ఒక మల్టిపుల్ ఇమేజెస్ని తీసుకున్నప్పుడు వాటి మధ్య ఉన్న గ్యాప్ని బేస్ చేసుకొని ఆ ఫ్రేమ్స్ని బేస్ చేసుకొని ఈ టూల్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇది ఎలా యూజ్ అవుతుందని తెలియాలంటే ముందు మల్టిపుల్ ఇమేజెస్ తీసుకోవాలి. ఒక ఇమేజెస్ మీద వర్క్ ఎలా చేయాలి, మల్టిపుల్ ఇమేజెస్ ఎట్ ఏ టైము రో వైజ్గా కాలం వైజ్గా ఎలా తీసుకోవాలన్న కాన్సెప్ట్ కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. మీరు ప్రీవియస్ వీడియోస్ కనుక వినకపోతే అక్కడక్కడ చెప్పిన ఆప్షన్స్ కొన్ని అర్థం అవ్వకపోవచ్చు. సో స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటే మీరేంటంటే ప్రజెంట్ వీడియోస్ చూసేటప్పుడు కొంచెం ఈజీగా అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ నేను ఇమేజెస్ ఓపెన్ చేయాలంటే InDesignలో డైరెక్ట్గా ఫైల్ మెనూలోకి వెళ్ళిపోండి, ప్లేస్, దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ Ctrl+D. ఓకే, ఇక్కడ మీరు ఏ ఇమేజెస్ అయినా తీసుకోండి, ఏ ఇమేజెస్ అయితే మీరు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లొకేషన్లోకి వెళ్ళండి. ఓకేనా, నేను ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, నేను 4 ఇమేజెస్ తీసుకుంటున్నాను. కంట్రోల్ పట్టుకొని ఈ విధంగా 4 ఇమేజెస్ తీసుకోవడం జరిగింది. ఓకే, సెలక్షన్ చేశాను, ఓపెన్ అన్నాను. డైరెక్ట్గా అయితే ఓపెన్ అవ్వవు. ఓకేనా, ఇక్కడ పర్టికులర్ ప్లేస్లో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కావాలి ఆ ఇమేజెస్ 4 ఇమేజెస్ డైరెక్ట్గా నాకు ఇక్కడ 2 rows 2 columnsలో రావాలి ఇమేజెస్ అనేది. దీనికోసం మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి ఇక్కడ దాకా రావాలి. అండ్ ఇప్పుడు మీరు కీబోర్డ్లో రైట్ యారో ప్రెస్ చేయండి. అంటే మీరు తీసుకున్న 4 ఇమేజెస్ 2 columnsలో ఇప్పుడు అప్ యారో ప్రెస్ చేయండి. అంటే మీరు లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తుంటే కాలం వైజ్గా డివైడ్ అవుతుంది, టాప్ యారో ప్రెస్ చేస్తే ఇదిగోండి రో వైజ్గా ఈ విధంగా డివైడ్ అవుతుంది. అక్కడ ఎన్ని బాక్సెస్ అయితే ఉన్నాయో అన్ని ఇమేజెస్ డైరెక్ట్గా ఫిట్ అవుతాయి. కానీ మీరు తీసుకుంది 4 ఇమేజెస్ కాబట్టి 2 columns అండ్ ఇదిగోండి 2 rows, టోటల్గా 4 బాక్సెస్ వచ్చినాయి. ఇప్పుడు మౌస్లో లెఫ్ట్ క్లిక్ని వదిలేసేయండి, ఆటోమేటిక్గా ఆ 4 ఇమేజెస్ ఫిట్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో ఇది ఇమేజ్, అవుట్ సైడ్లో కనిపించేది ఈ ఫ్రేమ్ ఆబ్జెక్ట్ అనమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఓసారి చూడండి. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకునే టూల్ ఏంటి, గ్యాప్ టూల్. అది ఎక్కడ ఉంది, ఇదిగోండి గ్యాప్ టూల్, దీనికి షార్ట్ కట్ యూ. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ టూల్ని యూజ్ చేసి ఆ ఇమేజెస్ మీద వర్క్ చేద్దాం. దాని తర్వాత కొన్ని షార్ట్ కట్లు వాడదాం. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా నేను టోటల్ 4 ఇమేజెస్ని ఈ విధంగా సెలక్షన్ చేసిన తర్వాత గ్యాప్ టూల్ సెలక్షన్ చేయండి, లేదా కీబోర్డ్లో యూ అనైనా టైప్ చేయండి, యూ. దీని తర్వాత మనకి ఇక్కడ చూడండి ఈ గ్యాప్ ఉన్న చోట దగ్గరికి వెళ్తే మౌస్ పాయింటర్ అనేది ఇక్కడ యారో మార్క్ లాగా వచ్చిందా రాలేదా. ఇప్పుడు ఓకే, ఇక్కడ నేను హారిజంటల్గా వెళ్ళానండి, ఇక్కడ యారో మార్క్ మాత్రం వర్టికల్గా వచ్చింది. ఇప్పుడు లెఫ్ట్ క్లిక్తో ఇలా డ్రా చేస్తే ఇదిగో చూసారా ఆ గ్యాప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ డౌన్కి తీసుకొస్తే ఇదిగోండి ఇక్కడ కూడా గ్యాప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ఇంపోర్ట్ చేసిన ఇమేజ్ అనేది క్రాప్ అవుతుంది, అంటే డిలీట్ అవుతుంది. ఇంకా యూజ్ ఏముందండి, మనం ఇంపోర్ట్ చేసిన ఇమేజ్ అనేది అలా క్రాప్ అయిపోతే, అలా డిలీట్ అయిపోతే మనకి యూజ్ ఏముంది. యాక్చువల్గా ఓకే, గ్యాప్ అనేది పెంచుతున్నాము, ఆ ఇమేజ్ అనేది కొంచెం డిక్రీజ్ అయిందనుకోండి, చిన్నదిగా అయిందనుకోండి, ఓకే ఇమేజ్ సైజ్ తగ్గుతుంది అని అనుకోవచ్చు. కానీ అలా క్రాప్ అవడం వల్ల ఇబ్బందే కదండి, మనం తీసుకున్న ఇమేజ్ అనేది కంప్లీట్గా డిస్ప్లే అవ్వాలి కదా. అప్పుడు మీరేం చేస్తారంటే, నేను మళ్ళీ బ్యాక్ వచ్చాను, కొంచెం క్రాప్ అయింది కదా, Ctrl+Z,
ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ టోటల్ ఆబ్జెక్ట్ మొత్తం సెలెక్షన్ చేయండి. ఓకే, చేసిన తర్వాత మీరు ఇక్కడ ఆప్షన్ బార్లో ఆటో ఫిట్ దీన్ని ప్రెస్ చేయండి. ఇందులో ఫస్ట్ 2 ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఫిల్ ఫ్రేమ్ ప్రొపోర్షనల్లీ. ఓకేనా, ఆ ఫ్రేమ్లో ఎగ్జాక్ట్గా ఇమేజ్ అనేది ఫిట్ అయిపోతుంది. అంటే మీరు చూడండి, ఒకసారి చెప్పడం కన్నా ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఆటో ఫిట్ ఈ ఆప్షన్ని సెలెక్షన్ చేసి అండ్ ఈ ఆప్షన్ కూడా క్లిక్ చేశాను. ఓకే, ఇందులో ఆటోమేటిక్గా ఆ ఫ్రేమ్లోకి ఆబ్జెక్ట్ అనేది ఫిట్ అయిపోయింది. ఇప్పుడు గ్యాప్ టూల్ తీసుకున్నాను, షార్ట్ కట్ వచ్చి యూ. దీని తర్వాత ఇప్పుడు నేను ఇలా డ్రాగ్ చేయడం ద్వారా ఏమవుతుంది, ఆ ఫ్రేమ్ ఇంక్రీజ్ అవుతుంది. దానికి తగ్గట్టుగా ఆ ఇమేజ్ కూడా ఆటోమేటిక్గా అందులో ఫిట్ అయిపోతుంది. అలా ఇక్కడ చూడండి ఈ విధంగా. అలా ఇప్పుడు నేను వర్టికల్గా తీసుకున్నాను, ఇది చూసారా ఈ విధంగా. ఓకేనా, ఈ టైపు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీరు తీసుకున్న ఇమేజ్ కంప్లీట్గా అయితే లేదండి. టాప్లో బాటంలో అక్కడక్కడ కొంచెం అయితే కటింగ్ అవుతుంది, అవునా కదా. అలా కట్ అవ్వకుండా ఫ్రేమ్ ఉన్నామండి, ఇమేజ్ కూడా డిక్రీజ్ అవ్వాలి, కానీ టోటల్ ఇమేజ్ అనేది కరెక్ట్గా డిస్ప్లే అవ్వాలి. అది చిన్నదైనా పర్లా. అలా చేయాలంటే చూడండి, నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసా. అంటే స్టార్టింగ్ ఇమేజెస్ ఎలా అయితే ఉన్నాయో అలా తీసుకొచ్చాను. ఓకే, మళ్ళీ పిక్ టూల్తో లేదా మూవ్ టూల్ అంటారు, సెలక్షన్ టూల్ అంటారు, ఏదైనా సెలక్షన్ చేశాను. మళ్ళీ ఇక్కడ ఆటో ఫిట్. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి, ఫిట్ కంటెంట్. ఇదేంటి, ఫ్రేమ్లో ఇందాక ఆబ్జెక్ట్ అనేది ఫిట్ చేసాం, ఇప్పుడు కంటెంట్ అనేది ఫిట్ అయ్యేటట్టు సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు గ్యాప్ టూల్ సెలక్షన్ చేయండి యూ. దీని తర్వాత ఇప్పుడు చూడండి, అది చూసారా ఈ విధంగా ఈ ఇమేజ్ సైజ్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇలా గ్యాప్ అనేది ఇంక్రీజ్ చేయడం ద్వారా డిక్రీజ్ చేయడం ద్వారా ఈ విధంగా. ఓకేనా, అది హారిజంటల్గా చూడండి, ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు మనం ఎలాంటి షార్ట్ కట్స్ వాడలా, గ్యాప్ టూల్ షార్ట్ కట్ యూ. ఓకే, కానీ ఇప్పుడు ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఇలాంటివి వాడడం ద్వారా మళ్ళీ డిఫరెంట్గా మనం గ్యాప్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. ఎట్ అ టైం బోత్ సైడ్స్ లేదా సింగిల్గా ఇలా మూవ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే చూడండి, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఓకే, ఇప్పుడు ఈ టోటల్ ఆబ్జెక్ట్ని సెలక్షన్ చేశాను. ఇప్పుడు డైరెక్ట్గా నేను కంట్రోల్ పట్టుకొని ఈ విధంగా డ్రాగ్ చేశాను. బోత్ సైడ్స్ ఒకేసారి ఇదిగో చూసారా, ఆ గ్యాప్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండిద్ది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైందంటే కంటెంట్ అనేది ఎగ్జాక్ట్గా ఫ్రేమ్లోకి ఫిట్ అయింది, అందుకనే ఇలా వస్తుంది. ఓకేనా, అదే నేను ఇప్పుడు బాగా బ్యాక్ వచ్చేసాను. ఓకే, ఇప్పుడు సెలక్షన్ చేయండి, ఆటో ఫిట్ తీసేసాను. ఓకేనా, ఇప్పుడు గ్యాప్ టూల్ సెలక్షన్ చేయండి, కంట్రోల్ పట్టుకోండి, ఇదిగో చూసారా ఈ విధంగా క్రాప్ అయిపోతుంది. ఇలా క్రాప్ అవ్వడం కూడా మనకి ఏంటంటే వేస్టే. ఓకేనా, అంటే మనకేమవ్వాలి, ఇదిగోండి హారిజంటల్గా కూడా చూద్దాం. ఇదిగోండి మనం ఏం చేసాం, ప్రీవియస్గా కంటెంట్ని ఫిట్ చేసాం. ఇది సెలక్షన్ చేసి ఆటో ఫిట్ కంటెంట్ని ఫిట్ చేయండి. ఓకేనా, ఎప్పుడు కంట్రోల్ పట్టుకొని లేదా దానికన్నా ముందు గ్యాప్ టూల్ సెలక్షన్ చేసి ఇదిగోండి ఈ విధంగా. అదే మీరు షిఫ్ట్ యూస్ చేశారనుకోండి, షిఫ్ట్ యూస్ చేసి డ్రాగ్ చేస్తున్నాను రెండింటి మధ్య, జస్ట్ వన్ సైడే ఇదిగోండి ఈ విధంగా. ఓకే, మళ్ళీ నేను బ్యాక్ వచ్చాను. అదే ఆల్ట్ యూజ్ చేశారనుకోండి, ఇదిగోండి ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు. మూవ్ చేయడానికి అండ్ వర్టికల్గా చూసుకుంటే టోటల్ ఆబ్జెక్ట్స్ మొత్తం మూవ్ అవుతాయి. హారిజంటల్గా చూసుకుంటే మనకి రో వైజ్గా ఇండివిజువల్గా మూవ్ చేసుకోవచ్చు. అండ్ వర్టికల్గా చూసుకుంటే మనకి టోటల్ ఆబ్జెక్ట్స్ ఒకవేళ అక్కడ 6 ఇమేజెస్ ఉన్నాయనుకోండి కంబైన్డ్గా అట్ ఎ టైం ఒకేసారి మూవ్ అవుతాయి. ఏది మీరు ఈ మీడియంలో పట్టుకొని వర్టికల్గా ఆల్ట్ పట్టుకొని ర్యాక్ చేయండి, ఈ విధంగా మూవ్ అవుతుంది. ఓకేనా,
అదే మీరు ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని యూజ్ చేశారనుకోండి, అక్కడ మల్టిపుల్ ఇమేజెస్ ఎన్ని ఉన్నా సరే ఇండివిజువల్గా మూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 4 ఇమేజెస్ తీసుకున్నానండి, మొత్తం డిలీట్ చేసేసాను. ఫైల్ మెనూలోకి వెళ్ళి ప్లేసు, ఇక్కడ కంట్రోల్ పట్టుకొని దాదాపు 1 2 3 4 5 6 ఓపెన్ డ్రాగ్ చేశాను. అండ్ లెఫ్ట్ యారో 3 రోస్ ఇదిగోండి ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఓకేనండి. ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను అంటే మొత్తాన్ని సెలెక్షన్ చేశాను, గ్యాప్ టూల్ తీసుకున్నాను, యూ. అదే మీరు ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని యూజ్ చేస్తే ఏ ఆబ్జెక్ట్కి ఆ ఆబ్జెక్ట్ సపరేట్గా మూవ్ చేసుకోవచ్చు. ఆల్ట్ షిఫ్ట్ పట్టుకోండి, ఇదిగోండి ఇలా. ఓకేనా, ఇవి మెయిన్ ఆప్షన్స్. అలానే అందులో చూపించాను కదండి, ఫిట్ ఆ ఫ్రేమ్కి కంటెంట్ని ఫిట్ చేయడం, లేదా ఈ కంటెంట్ని అంటే ఈ ఆబ్జెక్ట్ని ఫ్రేమ్ మొత్తం ఫిట్ అయ్యేటట్టు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే షిఫ్ట్ కంట్రోల్ యూజ్ చేసాము, అలానే షిఫ్ట్ ఆల్ట్ కంట్రోల్ ఇండివిజువల్గా యూజ్ చేసాము. కంట్రోల్ ఆల్ట్ యూజ్ చేస్తే ఏం జరిగిద్ది అంటే ఇదిగో చూడండి, నేను ఇక్కడ కంట్రోల్ ఆల్ట్ రెండింటిని సెలెక్షన్ చేశాను. ఇప్పుడు చూడండి ఆ రెండింటి మధ్య గ్యాప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలా ఇంక్రీజ్ అవుతూ ఆబ్జెక్ట్స్ అనేది సపరేట్ అవుతూ ఉంటాయి. అలా ఇంకా అడ్జస్ట్ చేస్తే ఈ విధంగా అటాచ్ అవుతాయి. అలా ఇక్కడ చూడండి ఈ విధంగా, అలా వర్టికల్గా అయినా అంతే. ఇదిగోండి ఎగ్జాక్ట్గా ఫ్రేమ్స్ ఎక్కడైతే ఉన్నాయో అలా ఫిట్ అయిపోతాయి. ఓకేనా, ఇలా మీరు కంట్రోల్ యూస్ చేయండి, షిఫ్ట్ యూస్ చేయండి, ఆల్ట్ యూస్ చేయండి. ఆల్ట్ షిఫ్ట్ వాడండి, కంట్రోల్ ఆల్ట్ వాడండి. కానీ మీరు ఆప్షన్ బార్లో ఆటో ఫిట్ అనేది సెలెక్షన్ చేయకుండా ఆ కంటెంట్ని ఫ్రేమ్లోకి ఫిట్ చేయకుండా అడ్జస్ట్ చేస్తే ఈ ఇమేజే క్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఛాన్సెస్ ఏంది, క్రాప్ అయ్యిద్ది. ఓకేనా, అలా ఫిట్ చేయకుండా ఉంటే క్రాప్ అయ్యిద్ది. కానీ ఫిట్ చేశారు అంటే ఆ ఫ్రేమ్స్కి తగ్గట్టుగా ఆ ఆబ్జెక్ట్స్ అనేది క్లియర్గా డిస్ప్లే అవుతాయి. సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం జరుగుతూ ఉండిద్ది. ఓకే వ్యూయర్స్, ఇవి ఎక్కువగా ఏంటంటేనండి కొన్ని బ్రోచర్స్ ఉంటాయి, కొన్ని డిజైన్స్ ఉంటాయి, పోస్టర్స్, వీటిల్లో కంటెంట్తో పాటు ఇమేజెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకేనండి, ఆ ఇమేజెస్ని వన్స్ మనం అప్లై చేసిన తర్వాత కూడా వాటిని అడ్జస్ట్ చేయడానికి ఈ టూల్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.